ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 24వ నాయనారు. ఆయన పేరు అప్పూతి అడిగల్ నాయనారు. ఇది ఒక విచిత్రమైన కథ. మామూలుగా శివభక్తుల గురించి చెప్పుకుంటున్నాం మన నాయనార్లు. ఈ కథలో శివభక్తుణ్ణే తన గురువుగా దైవంగా భావించి ఆయన్నే సదా నామస్మరణ చేస్తూ సదా ఆయన్నే మనసులో పెట్టుకున్న శివభక్తుడినే మనసులో పెట్టుకున్న మరొక శివభక్తుడినే దైవంగా భావిస్తూ పూజిస్తున్నారు ఆయన. ఈ కథ ఒక విచిత్రమైన కథ, ఎంతో గొప్పగా ఉంది. దీన్ని వినండి. పరమేశ్వరుని చేత అనుగ్రహించబడిన తిరునావుక్కరసు అంటే అప్పర్ ఆయన పేరు అప్పర్ అంటారు. అలాగంటే అందరికీ ప్రఖ్యాతమైందనమాట. ఆయన అసలు పేరు తిరునావుక్కరసు, ఆయన్ని అప్పర్ అంటారనమాట. ఆ నాయనారు దివ్య చరణాలని నమ్ముకొని ఆయన్ని స్వయంగా చూడకుండానే ఆయన మీద అచంచలమైన భక్తి ప్రపత్తుల్ని కలిగి ఉన్నారు. ఎవరు? అప్పూతి అడిగళ్ళు అని అతను. ఆయనకి ఈ అప్పర్ నాయనార్ అంటే చాలా ఇష్టం అన్నమాట, చాలా భక్తి ప్రపత్తులు. ఆయన ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా కూడా కర్రతో సహా అన్ని పరికరాలని, పాత్రల్ని, పరిసరాలని అన్నిటినీ కూడా ఆయన తిరునావుక్కరసు అనే పేరుతోటి పిలుస్తూ ఉండేవారు. అంటే ఈ అప్పరు అసలు పేరు తిరునావుక్కరసు కదా, అందుకని ఈ తిరునావుక్కరసు అనే పేరుతోనే ఆయన ప్రతి పదార్థాన్ని పిలుస్తూ ఉండేవారు అనమాట. అలాగే ఆయన తన కొడుకులిద్దరికీ కూడా పెద్ద తిరునావుక్కరసు, చిన్న తిరునావుక్కరసు అనే పేర్లను పెట్టుకున్నారు. అంతేకాకుండా ఆయన ఈ తిరునావుక్కరసు అనే పేరుతోటే మఠాలు, చలివేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేవారు. ఆయన చేసి వాటిలన్నింటినీ నిర్వహిస్తూ ఉండేవారు. ఈ తిరునావుక్కరసు పేరుతోనే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఆయన ఏ పని చేసినా తిరునావుక్కరసు పేరే దానికి. అలాగా ఆయన అంటే అంత భక్తి ప్రపత్తులు అన్నమాట ఈయనకి. ఎవరికి? అప్పూతి అడిగళ్ళకి. ఒకసారి ఈ తిరునావుక్కరసు తిరుప్పళనం అనే పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకుని మిగిలిన శైవక్షేత్రాలను కూడా చూద్దాము అనే ఆకాంక్షతో ఆయన తింగళూరు అనే క్షేత్రానికి వస్తూనైన ఊళ్ళో ఈ మంచినీళ్ళు అందించే చలివేంద్రాలపైన తిరునావుక్కరసు అనే పేరు రాసి ఉండడంతో అది చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ చలివేంద్రానికి ఈ పేరు పెట్టిన వాళ్ళు ఎవరు? నా పేరు పెట్టారేంటి అని చెప్పి ఈ తిరునావుక్కరసుకి ఆశ్చర్యం వేసి ఆయన అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు. అప్పుడు వాళ్ళు ఈ పేరు పెట్టి నడిపిస్తున్నవారు అప్పూతి అడిగళ్ళని ఆయన ఇలాగే అన్నిటికీ కూడా ఈ పేరే పెడుతూ ఉంటారు. ఆయన తిరునావుక్కరసు అనే పేరే పెడుతూ ఉంటారు. ఆయన ఏ కార్యం చేసినా కూడా దానికి ఆ పేరే పెట్టి చేస్తూ ఉంటారు ధర్మకార్యాలు అని చెప్పారు. అది విన్న తర్వాత తిరునావుక్కరసు ఆయన ఎక్కడ ఉంటారు అని చెప్పి అడిగితే ఇదిగో ఆయన ఇల్లు ఎక్కడ ఉంది అని చెప్పి వాళ్ళ ఇల్లు చూపించేసరికి ఈయన తిరునావుక్కరసు ఆయన ఇంటికి వెళ్ళారు. ఈ అప్పూతి అడిగళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఆయన ఇంటి ముందు నించున్నారు. నించునేసరికి ఈ అప్పూతి అడిగళ్ళు తన ఇంటి దగ్గరికి ఎవరో శివభక్తుడు వచ్చారు అని చెప్పి ఆయన బయటకు వచ్చి ఈయన పాదాలకి నమస్కరించి రండి స్వామి, లోపలికి రండి అని చెప్పి తీసుకెళ్ళారు. అప్పుడు ఈ అప్పూతి అడిగలతోటి, నువ్వు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాలను వచ్చే మార్గంలో చూశాను నేను, అలాగే నువ్వు చేసే ధర్మకార్యాల గురించి కూడా విన్నాను నేను, అవన్నీ చూసి విని నేను ఇక్కడికి వచ్చాను. ఆ చలివేంద్రాల్లోనూ నువ్వు చేసే ధర్మకార్యాల్లోనూ నీ పేరు రాసుకోకుండా జైన మతంలో ఉండొచ్చిన ఆ తిరునావుక్కరసు పేరు రాయడానికి గల కారణం ఏంటి? నీ పేరే పెట్టుకోవచ్చు కదా, ఆయన పేరు ఎందుకు పెడుతున్నావు నువ్వు అని అడిగేసరికి దానికి అప్పూతి అడిగళ్ళు అన్నారు, మీరు దయ్యుంచి తప్పుగా మాట్లాడకండి. జైనులతోటి చేరి రాజు చేసిన కుతంత్రాలన్నింటినీ జయించి శివకైంకర్యమే తమకు తోడుగా కలిగిన ఆ తిరునావుక్కరసు పవిత్రనామాన్ని జపించడమే నా జన్మకి నేను చేసుకునే మంచి కార్యము, నా విధి అని చెప్పారు ఆయన. జైనులతో ఎందుకు చేరారు అంటే రాజు చేసిన కుతంత్రాలన్నింటినీ జయించడం కోసం వాళ్ళతో కలిసి ఉండి ఆ రాజుగారి కుతంత్రాలన్నింటినీ జయించి అప్పుడు ఆయన
శివభక్తుడిగా జీవితం అంతా కాలం గడుపుతున్నారు ఆయన. అందులో ఆయన తప్పేమీ లేదు అని చెప్పి తిరునావుక్కరసు పవిత్రనామని చెప్పించడమే నాకు నా జీవిత ధ్యేయం. ఆయనే నా గురువు, నా దైవమును, అందుకని ఆయన గురించి చెడ్డగా మాట్లాడద్దు మీరు అని చెప్పారు. చెప్పేసరికి అప్పుడు పూతి అడిగారు అనమాట, అసలు మీరు ఎవరు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడిగేసరికి, ఆ తిరునావుక్కరసుని అడిగేసరికి దానికి అప్పుడు తిరునావుక్కరసు అన్నారు, పరమతం నుంచి బయటకు వచ్చి అనుగ్రహించాలని సోలవ్యాధిని కలిగించి పరమేశ్వరుడు దయతోటి మళ్ళీ తిరిగి స్వస్థుడినయ్యి సద్గతి పొందిన స్పష్టమైన జ్ఞానాన్ని ఇంకా పొందని ఒక సామాన్యుడని నేను అని చెప్పారు. చెప్పేసరికి తిరునావుక్కరసు చెప్పిన మాటలతోటి ఆయనే తిరునావుక్కరసు అనే వాస్తవాన్ని ఈ అప్పూతి అడిగలు తెలుసుకున్నారు. తెలుసుకుని 2 చేతులు ఎత్తి నమస్కరించి ఆనంద బాష్పాలతోటి శరీరం అంతా పులకాంకితం అయిపోయింది ఆయనకి. అంతే ఆయన పాదపద్మాలపైన సాష్టాంగం పడిపోయారు. పడిపోయి ఇలాగ తనకి ప్రణమిలిన అప్పూతి అడిగల్ని ఈ అప్పరు తిరునావుక్కరసు ప్రతి నమస్కారం చేశారు. చేస్తే అప్పుడు అప్పూతి అడిగలు ఆయన లోపలికి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులతో ఆయనే మహేశ్వరుడి కింద ఆయనకి పూజ చేసి తమ ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పి ప్రేమతో ఆయన్ని కోరుకున్నారు. అప్పుడు అప్పూతి అడిగల భార్య, మనకి ఎంతటి భాగ్యం సంభవించింది స్వామి, ఈవేళ నేను చక్కటి భోజనం సిద్ధం చేస్తాను అని చెప్పి ఆవిడ తన పెద్ద కొడుకుని పిలిచి, ఒరే బాబు, పెరట్లోకి వెళ్ళి ఓ అరిటాకును కోసుకొని తొందరగా తీసుకురా, భోజనం పెడదాము మన గురువు గారికి అని చెప్పాను. చెప్పేసరికి ఈ పిల్లవాడు పెరట్లోకి వెళ్ళి అరిటాకును కోస్తున్నాడు. కోస్తుంటే అక్కడ ఒక నాగుపాము ఉంది. ఆ నాగుపాము ఈ పిల్లవాడిని కాటు వేసింది. ఆ పాము విషం తలకెక్కి నేల వాలిపోకముందే ఆ పిల్లాడు ఈ విషం తలకెక్కితే పడిపోతానని ఆ పిల్లాడికి తెలుసు. అందుకని ఏం చేశాడు, ఈయనకి భోజనం పెట్టాలి, ఎప్పటికి భోజనం పెట్టాలి, తండ్రి కోరిక కదా అది, అందుకని తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలని ఆ పిల్లాడు ఏం చేశాడు, ఈ పాము కరిచిందన్న విషయం చెప్పకుండా ఆ విషయం తలకెక్కేలోపే గబగబగబా ఇంట్లోకి వచ్చేసాడు. వచ్చేసి అరిటాకుని తల్లికి ఇచ్చేశాడు. తల్లికి ఇచ్చాడు చేతికి. ఆ తల్లి చేతికి అరిటాకుని ఇచ్చేసరికి ఆ టైంలోపు ఈ విషయం నెమ్మదిగా తలకెక్కింది. ఆ పిల్లాడు నేల మీద పడిపోయాడు. ఇలా నేల మీద పడిపోయేసరికి ఆ తల్లిదండ్రులు, ఈ పిల్లాడు ఏంటి ఇలా కింద పడిపోయాడు అని చూసేసరికి శరీరంలో విషం కనిపిస్తోంది. ఆ లక్షణాలన్నీ పాము కాటేసింది. అందుకని ప్రాణాలు కూడా పోయాయి. ఆ పిల్లాడికి ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పి తెలుసుకున్నారు వీళ్ళు. తెలుసుకొని బయటికి తెలియనివ్వకుండా, ఇక్కడేమో ఎక్కడున్నారు, ఈ గురువు గారేమో హాల్లో ఉన్నారు, కూర్చోబెట్టారు కదా వీళ్ళు. ఈ పిల్లవాడు వంటింట్లో అరిటాకు ఇచ్చి పడిపోయాడు అక్కడ. దాంతో వీళ్ళు ఆ అప్పరికి భోజనం పెట్టాలి ఎలాగైనా సరే. ఇప్పుడు ఈ పిల్లవాడు ఇలాగ మరణించాడని తెలిస్తే ఆయన భోజనం చేయరు. ఇంతకాలానికి ఆయన ఎప్పటి నుంచో కొలుచుకుంటున్న దైవం లాంటి గురువుగారు ఇంటికి వచ్చారు. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఈ భార్యాభర్త కూడా ఆ పిల్లవాడు చనిపోయాడన్న విషయం తెలియనివ్వకుండా వీళ్ళు తన గురుదేవులకు భోజనానికి వడ్డించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. ఈ పిల్లాడిని ఎవరికి కనిపించకుండా ఓ చాపలో చుట్టేసి ఓ మూలను పెట్టేసి ఈయనకి భోజనం పెట్టేద్దామని చెప్పి ధైర్యం తెచ్చుకొని ఈ తిరునావుక్కరసు దగ్గరికి వచ్చి ఆయనకేమో నమస్కారం చేసి, మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా వంశం వర్ధిల్లేలా అనుగ్రహించండి అని చెప్పి ఈ అప్పూతి అడిగళ్ళు ఆయన్ని నమస్కారం చేసి ప్రార్థించారు. అప్పుడు ఈ తిరునావుక్కరసు విస్తర ముందు భోజనానికి కూర్చుని విభూదిని అందుకుని ఆయనకి ఎదురుగా నిలబడున్న అప్పూతి అడిగలకి ఆయన భార్యకి విభూదిని ఇచ్చారు. ఇచ్చి ఆయన కుమారులకి కూడా విభూదిని ఇద్దామని చెప్పి ప్రారంభించినప్పుడు నీ పెద్ద కుమారుణ్ణి కూడా విభూతి తీసుకోవడానికి రమ్మని చెప్పు అన్నారు. అనేసరికి వీళ్ళు జరిగిన సంగతి చెప్పకుండాను, ఇప్పుడు ఇక్కడ అతను పనికిరాడు అని చెప్పారు. చెప్పేసరికి ఆ మాటలను విన్న తిరునావుక్కరసు, ఎందుకు పనికిరాడు, ఏం జరిగిందో చెప్పండి నాకు అని చెప్పి అడిగారు. అడిగేసరికి అప్పుడు ఈ తిరునావుక్కరసు వాళ్ళు నమస్కరించి,
తన పెద్ద కుమారుడికి జరిగిన విషయాన్ని చెప్పారు. చెప్పేసరికి అది విన్న తిరునావుక్కరసు, నువ్వు చెప్పేది చాలా బాగుంది. ఈ విధంగా ఇలా చేసేవాళ్ళు లోకంలో అసలు ఎవరున్నారు? ఒక పక్క కొడుకు ప్రాణం ప్రాణం పోయిన సమయంలో నాకు భోజనం పెడతావా నువ్వు? అంత బాధలో కూడా అసలు నువ్వు నాకు భోజనం ఎలా పెట్టగలుగుతున్నావు? ఇంత బాధను ఎలా భరిస్తున్నావు నువ్వు అసలు? అని చెప్తూ లేచి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ పెద్ద కుమారుడికి శరీరాన్ని పరిశీలించారు. పరిశీలించి పరమేశ్వరుణ్ణి ఆయన తన పదికంతో గానం చేశారంటే ఒక కీర్తన గానం చేశారు ఆయన. చేసేసరికి అంతే ఆ పిల్లవాడి శరీరంలో ఉన్న ఘోరమైన విషం అంతా తొలగిపోయి ఆ తిరునావుక్కరసు దీర్ఘ నిద్ర నుంచి వేగంగా లేచినట్లుగా లేచి ఈ తిరునావుక్కరసుకి నమస్కరించాడు. అప్పుడు ఈ తిరునావుక్కరసు పవిత్రమైన విభూతిని ఆ పిల్లవాడికి ఇచ్చి ఆ పిల్లవాడిని ఆశీర్వదించారు. పోయిన ప్రాణాలని తిరిగి పొందిన పిల్లాడిని చూసిన వాళ్ళందరూ ఈ తిరునావుక్కరసు మహిమకి ఎంతో సంతోషించారు. ఈయన యొక్క శక్తి అందరికీ అర్థమైంది. అప్పుడు ఏంటి, చనిపోయిన పిల్లవాడిని బతికించారు ఆయన. విషంతో పాము కరిచి మరణించిన పిల్లవాడిని తిరిగి బతికించేశారు ఆయన శివానుగ్రహంతో. అంటే ఎంత శివానుగ్రహం పొందిన వ్యక్తో కదా అని చెప్పి ఈయన గొప్పతనాన్ని తెలుసుకున్నారు అందరూ. భక్తవరేణ్యుడు భోజనం చేయడానికి తన పిల్లవాడి వల్ల కొంత జాప్యం జరిగిందని చెప్పేసి ఈతనేమో బాధపడ్డాడు. కొంత జాప్యం జరిగింది, పిల్లవాడు మరణించాడు. తర్వాత మళ్ళీ గురువుగారేమో వచ్చి పిల్లవాడిని బతికించారు. ఇవన్నీ జరిగేసరికి గురువుగారికి అప్పరికి భోజనానికి లేట్ అయిందని చెప్పి ఈతనేమో బాధపడ్డాడు ఈ శిష్యుడు. వాళ్ళు మనోవేదన గ్రహించిన తిరునావుక్కరసు, సరే ఇప్పుడు నాకు భోజనం పెట్టండి అని చెప్పి భోజనం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే అప్పుడు అప్పూతి అడిగళ్ళు భక్త పరవశుడై భోజనాన్ని సమర్పించారు. తిరునావుక్కరసు అప్పూతి అడిగల ఆతిథ్యాన్ని తీసుకున్న తర్వాత కొంతకాలం అక్కడే ఉన్నారు. తర్వాత మళ్ళీ క్షేత్రాటనకు బయలుదేరారు. తిరునావుక్కరసు దివ్య చరణాలనే సకలమని భావించి ఆయన్నే సదా కీర్తిస్తూ అప్పూతి అడిగళ్ళు పరమేశ్వరుడి దివ్యపాదాల చెంత చేరుకున్నారు. ఇది ఈరోజు కథ. చాలా గొప్పగా ఉంది కదా. ఈయన డైరెక్ట్గా శివుణ్ణి పూజించట్లేదు, శివుడి యొక్క పరమభక్తుడైన ఆ అప్పర్ని తన గురువు దైవంగా భావించి ఆయన్నే ధ్యానిస్తూ జీవితం అంతా గడిపేసి అలాగ శివచరణాలకి చేరిపోయిన వారు ఈ నాయనారు. ఎంతెంత గొప్ప గొప్ప కథలో మనం రోజు వింటున్నాం కదా, బాగున్నాయి కదా. రేపు మరొక నాయనారు గురించి తెలుసుకుందాం. ఉంటాను, బాయ్.